హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోనండి, నీ ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ మజాకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సందీప్ కిషన్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు మార్చ్ 28న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీపేలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మజాకా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకి ఈ మూవీ వచ్చేసి జీపేలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ మీకు తెలుగు వర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఐలాండ్ మూవీ తెలుగు వర్షన్ కావాలనుకుంటే జస్ట్ మీకు ఐలాండ్ మూవీ కావాలని వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయండి. సో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిప్లై అయితే ఇస్తారు. సో వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అని సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మూవీ వచ్చేసి మనకైతే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అని సెండ్ చేస్తారు. లింక్ మీద క్లిక్ చేసి మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ టెస్ట్ మూవీ. సో మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ టౌన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే హోమ్ టౌన్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సంభాజీ మహారాజ్ గారి పైపిక్గా వచ్చిన ఛావా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్కీ కౌశల్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్లో 500 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఛావా మూవీని అయితే వాళ్ళైతే తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఏప్రిల్ 11న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ అయితే 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే దిల్రుబా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది, తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్కి వెళ్ళి కూడా చాలా మంది అయితే చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏప్రిల్ 12th అయితే పక్కాగా అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే కోర్ట్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో కోర్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో చూసిన మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకునేటోళ్ళకైతే మనకు వచ్చేసి ఏప్రిల్ 12th అయితే పక్కాగా అయితే కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ తపన్నా మూవీ అన్నమాట. సో తపన్నా మూవీ మీకు కావాలనుకుంటే తెలుగులో ఉంది, అన్కట్ వర్షన్ కూడా వచ్చేసింది. సో ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా 18+ వాచ్ చేయడానికి మనకు థియేటర్లో ఎలా రిలీజ్ అయిందో మూవీ వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంది. నేను కూడా చూశాను, మూవీ చాలా అంటే చాలా బాగుంది. రొమాన్స్ సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే లింక్ అనేది క్లిక్ చేసి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ 50 రూపీస్ తీసుకుంటారు, మీకు అనేది లింక్ అనేది సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ స్క్వేర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి ఈ రోజు అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీని ఎంతమంది థియేటర్కి వెళ్ళి చూసారో ఎలా ఉందో మూవీ అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అఫీషియల్గా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు మనకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే. మళ్ళీ ఎప్పుడు డేట్ అనేది అనౌన్స్ వచ్చినప్పుడు పక్కగా అయితే వీడియో అయితే చేస్తాను. సో ఈ మూవీ వచ్చి మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి నితిన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ కూడా మనకి ఈ రోజు అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మూవీని ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఈ 2 మూవీస్లో నేను ఏదో మూవీకి అయితే వెళ్తాను, వెళ్ళి ఎలా ఉందో రివ్యూ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, తప్పకుండా అయితే వీడియో అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఆ లింక్ అయితే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మన అంచనా ప్రకారం అయితే ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ అయితే చాలా డౌన్లో అయితే నడుస్తుంది. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.